మీరు చెప్పే మాటలు ఈ రోజుల్లో దేశానికి చాలా అవసరం అవసరం అవసరం. మానవుడి కాలమంతా నిష్కామంతో ఆధ్యాత్మికంగా వేదాంతం చదువుతూ 25 ఏళ్లుగా పుస్తకాల్లో ఏవో చదువుకుంటూ వస్తున్నాం. కావ్యకంఠ గణపతి మన ఏ విధంగా అయితే ఒక ఆయుధంగా మారాడో మీరు అదేవిధంగా ఈనాటి భారత యువతకు ఆయుధంగా మారాలి. నెమ్మదిగా మాట్లాడితే సరిపోదు, ఎరా అనే భాష కావాలి. సినిమా జ్ఞానం కావచ్చు, అత్యాధునికంగా వచ్చే ఈనాడు ఉండే మిసైల్ జ్ఞానం కావచ్చు, అత్యంత పురాతనమైన శంఖలిఖిత స్మృతిలో ఉండే శ్లోకం కావచ్చు, అన్నీ కంఠోపాఠం చేశారు, అన్నీ చెప్పారు. నేనేం చదువుకోలేదండి, నాకేం తెలియదండి అంటారు. కానీ అవసరమైతే నాలిక పెట్టి లాగి నెలకేసి కొట్టి కాలేసి తొక్కి పట్టేంత శక్తి గలవాడు మా రాధామోహన్. ఇలాంటి ఇప్పుడు ఈనాటి లోకానికి కావాలి. ఆయన ఏం చెబుతాడో వినడం కోసమే నేను వచ్చాను. నాకు ఇంకో ప్రోగ్రామ్ ఉంది, ఇంకొకటి ఉంది. క్లాస్లోంచి వచ్చాను, మధ్యలోంచి మళ్ళీ క్లాస్కి వెళ్ళాలి. అక్కడ కూర్చొని మీరు మాట్లాడేది విన్నాక మిగతా మీ వందే భారత్ కంటే వేగంగా ప్రవహించే మీ మాట సారాంశంతా విన్నాక మిగతా నేను మాట్లాడతాను. శుభమస్తు. శ్రీరామ జయం. ఒక నదీ ప్రవాహం ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూశారు. ఇక సముద్రపు పోటీ ఎలా ఉంటుందో అమావాస్య నాడు పౌర్ణమి నాడు ఇప్పుడు చూద్దాం. సాగర ఘోష. भारत माता की जय, भारत माता की जय। नमः पार्वती पतये हर हर महादेव। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 हरे। जय श्री राम जय श्री राम. మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, అసలు మన పోరాటం ఏంటి, మన ఆరాటం ఎందుకు అని మనం ఒక పరిశీలన చేస్తే, ఇందాక అమ్మ వశుశ్రీ గారు వాళ్ళ అమ్మాయి చెప్పారు కదా, గాయత్రి గారు, అంటే కొంతమంది పోరాటం ఇతరుల మేలు కోసం, ఇంకొంతమంది పోరాటం ఇతరుల మెప్పు కోసం. అయితే మన పోరాటంలో మనకి గుర్తు ఉండవలసిన వాళ్ళు రంతిదేవుడు, శ్రీ చక్రవర్తి, ఇటువంటి వారే మనకి ఆదర్శంగా ఉండాలి. సరే, కలియుగం కాబట్టి ఏదైనా లోపాలు ఉన్నప్పటికీ కూడా ధర్మరాజు చెప్పినట్లుగా వయం పంచాదకం శతం అలా కలుపుకుని వెళ్తూ ఉండాలి. నేను ఊరికే మీతో సరదాగా పంచుకునేది ఏమిటంటే, ఎప్పుడైనా ఏదైనా పని చెప్తాం మా అసిస్టెంట్కి, వాడు చేయడు. నిన్న చేసిన మిస్టేక్ ఇవాళ కూడా చేస్తాడు. నాకు చాలా తొందరగా కోపం వస్తుంది. నాకు కోపం రాకుండా ఉండడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు వాళ్ళకి చేస్తాను. ఒరే ఇలా తిడతాను, ఇలా తిట్టకుండా ఉండడానికి మీరు ఇలా జాగ్రత్తగా ఉండండి అయినా చేస్తారు. అప్పుడు నేను అంటే చాలా కోపం వస్తుంది. మరి కోపం రాకుండా వాళ్ళని మరి ఎక్కువ కోపడిపోతే వాళ్ళు ఉండలేరు. మన స్పీడు ఎందులో చెప్పినట్టు మరి బుల్లెట్ ట్రైన్లో వెళ్తాం. నాకు బుల్లెట్ కూడా ఉంది. మరి అక్కడ టీవీఎస్ 50లో సువేగాలో ఉంటాయి, వితౌట్ వేగా. మరి ఏం చేయాలి? మనస్సుతో మనం ఒప్పందం చేసుకోవాలి. నేను వాళ్ళతో ఏం చెప్తా అంటే, ఒరే మీరు అలా చెప్పిన పని చేయనప్పుడల్లా నేను మనస్సులో ఏమనుకుంటా అంటే, పశుపతి నువ్వు నన్నేం చేయలేవురా అని అరుంధతిలో అరిచినట్టుగా నా మనసుతో నేను అరుస్తూ ఉంటానురా, మీరు మారరా అని వాళ్ళకి మళ్ళీ చెప్తారు. ఇదంతా ఎందుకు చెప్తుందంటే, మనం చాలా గొంతులు వినపడినప్పటికీ, మనం ఎంత అరుస్తున్నప్పటికీ మనకి కాపువాని వారు కనబడకపోవచ్చు. వినపడుతూ ఉన్నారు, ఎన్నిసార్లు అది చూసాం. సాంప్రదాయబద్ధంగా ఎంత బాగా చెప్పాలో అంత బాగా చెబుతూ ఉంటారు. చాగంటి గారి శైలి మనకి తెలుసు. పూర్వం మల్లాది గారి నుంచి విన్నాం, వశుశ్రీ గారి నుంచి విన్నాం. గరికపాటి వారు గరంగరంగా చెప్తుంటారు. కాస్త వారికి నాకు సామీప్యంగా ఉండదు అమ్మయ్య అనుకుంటుంటాం. ఇలా రకరకాల వాణిలు గట్టిగా చెప్పినా తీగా చెప్పినా మన వాళ్ళల్లో మార్పు అంత బాగా రాలేదని నేను ఫీల్ అవుతుంటాను.
నాకు చాలా బెంగ ఉంది. అందువల్ల నా ఆవేదన, నేను పైకి కోవా కానీ లోపల ఉంది మాత్రం అతిపెద్ద లావా, బోల్డ్ అంత బలబాగి ఉంది. నా ఆవేదన, సరే అంత వేగంగా అంత వేడిగా చెబితే కుదరదు కాబట్టి పిల్లల భాషలో నాకు పెద్ద ఫ్యాను, నా పెద్ద ఫ్యాన్ వయసు 10 నెలలు. గర్విస్తాను ఒక అవార్డులాగా. మొన్నే ఫ్లైట్ దిగా బస్సు ఎక్కాక వాడు చిన్నోడు, వాడిని ఎత్తుకున్నా. ఎవరో పిల్లోడు, వాళ్ళ నాన్నకి కర్ణుడు ఇష్టం అంటే అందుకని వాడు కర్ణ అని పేరు పెట్టుకున్నాడు. సరే వాడిని ఎత్తుకున్నాక వాడు వచ్చేసాడు. వాళ్ళ అమ్మ, సాంతో వెళ్ళిపో, అన్నీ నేర్చుకుంటా అని చెప్పింది. వాడికి ఏమంతా వద్దండి. నేను ఆ బస్సు దిగాక వాడు వెళ్ళంట, వాళ్ళ అమ్మ దగ్గరికి నా దగ్గరికి వెళ్ళంట. టాటా చెప్తే టాటా చెప్పారు. సో కాసేపు అని ఎత్తుకున్నా బలవంతం తీసుకెళ్ళారు. నేనేం చెప్తా అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మన వాళ్ళు ఎన్ని లవ్ జిహాద్ కేసులు అవుతున్నాయి చూస్తున్నాం, వింటున్నాం. అయినా రోజు ఆడపిల్ల బలైపోతుంది. ఒక ఆడపిల్ల అటువైపు వెళ్ళిపోయిందంటే అర్థం ఏంటండి? జెనోసైడ్ అంటే కత్తి పట్టుకుని నరకడం కాదు కదా. ఆ గర్భం నుంచి ఇంకో శివాజీ రాడుగా, ఇంకో సంభాజీ రాడుగా, అదొక ఆట బొమ్మ అయిపోతుందిగా. కాబట్టి ఎప్పటి నుంచి తెలియాలి అది ప్రమాదం అనే విషయం? ఎప్పటి నుంచి తెలియాలి? బాల్యం నుంచి తెలియాలి. బాల్యం నుంచి తెలియాలి. ఎలా తెలుస్తుంది? అమ్మా నాన్న కూర్చోబెట్టి చెబితే తెలుస్తుంది. ఏం చెప్పాలి? ఓ చిన్న కథ, ఊరికే మీ అందరూ ఆస్వాదిస్తారు. ఇక్కడుండే పెద్దల వేదిక వెనక, వేదిక ముందు అందరికీ నమస్కారాలతో. ఒక నది మధ్యలో చిన్న దీవి, అక్కడ ఒక చెట్టు కింద త్వరలో ఎలక. కొంచెం వరద వచ్చింది, ఆ ఎలక మునిగిపోయింది. ఓ తాబేలు వెళ్తుంది, అది హెల్ప్ అడిగింది, నన్ను ఒడ్డు దగ్గర దింపుకొని. తాబేలు దాన్ని ఎక్కించుకుంది. ఇందులో తేలు కూడా జాయిన్ అయింది. నేను ఎక్కుతాను. అది ఎక్కుతుంటే ఎలక ఏముందంటే, అది ప్రమాదం, దాన్ని ఎక్కించుకోవద్దాను. కానీ తాబేలు ఎవరు? సెక్యులర్. ఇదంది, నువ్వు అడిగినప్పుడు కాదన్నానా, నీకేమి అంది. ఇవి చేయలేని పరిస్థితి. అది కూడా ఎక్కింది. కానీ దాని స్వభావం ప్రవీణం. దాని స్వభావం ఏంటండి? అది చూపించింది, ఎలకని కాటేసింది. ఎలక వెళ్ళాడుతూ నీళ్ళలో పడిపోయింది. ఒడ్డుకొచ్చిన తర్వాత ఈ తాబేలు కూడా కాటేసింది. అదేంటి, నేను ఉపకారం చేశాను, నన్ను కూడా కాటేసావు, అది చెప్పినా వినలేదు నేనంటే. అప్పుడు ఆ తేలు చెప్పింది, నేను 1000 ఏళ్ళ నుంచి 1400 ఏళ్ళ నుంచి ఇలాగే ఉన్నాను. నేను బోల్డెని కొత్త దేశాన్ని పుట్టించాను. ఎవరు నమ్మితే వాళ్ళ నాశనం చేస్తూనే ఉన్నాను. నేను లేటెస్ట్గా బంగ్లాదేశ్లో కూడా అలాగే చేశాను. నేను ప్రతి ఊళ్ళో పాత బస్తీలు పుట్టించాను. నేను అసలు పుట్టించడమే మా పని. మా శరీరంలో ఒక అంగం వైకల్యం చెందుండొచ్చు. ఆ సగం ఉన్న దాంతోనే మేము సగం జనాభా అయిపోతాము, దేశాలను ఆక్రమిస్తాము. నమ్మడం నీ తప్పు, ఇది నా స్వభావం. తేలు కరెక్ట్గానే ఉందా లేదా? తేలు కరెక్ట్గా ఉంది. నువ్వు ఉన్నావు మరి, నీకు 60 వచ్చినాయి, 70 వచ్చినాయి, నువ్వు ఇంకా అబద్ధాలు ఆడతావు. అందుకంటే పెద్ద అబద్ధం ఏం చెప్పండి? బ్లడ్ బాయిల్ అయిపోయావు. నేను చావా సినిమాకి వెళ్ళినప్పుడు, జితేందర్ రెడ్డి సినిమాకి వెళ్ళినప్పుడు చెప్పు తీసి చేతితో పట్టుకుని చెప్పాను. ఇప్పటికీ చెప్తాను, నా చెప్పులు 2 కలిపి 700, ఒకటి అయితే 350 చెప్తాను. చెప్పు తీసి కొడతాను. ఎవడైనా అన్ని మతాలు సమానం అంటే నిరూపిస్తే 10 లక్షలు. ఇది కూడా ఆపరించాను. ఎవడు రాడు, ఎందుకంటే అబద్ధం కాదు. ఈ అబద్ధం ఎవరు మాట్లాడుతున్నారు? నువ్వు ఒక్కడవే మాట్లాడుతావు. ఇంకో నిజమైన ఉదాహరణ ఒకటి ఇచ్చేసి నేను వెళ్తాను. ఎక్కడ? అమెరికాలో ఓ పిల్ల పుట్టింది. ఈ భారతీయులకి, హిందువులకి పిల్ల పుట్టింది. చిన్నప్పటి నుంచి పెంచారు. ఏం పెంచారు? ఎక్కడ ఎక్కిందిగా వైరస్, సెక్యులర్ వైరస్, అదే ఎక్కించి పెంచారు. పెంచితే ఈ పిల్ల ఫైనల్గా ఒక నాలోని నీగ్రోని చేసుకుని, మమ్మీ
అని తీసుకొచ్చి అల్లుడు లెట్స్ గిల్లుడు అని. అది ఎంతైనా భారతీయుడికి ఈ నలుగు పట్ల వ్యతిరేకత ఉండడము అందుబాటు. నీగురో ఆకురు అయితే పర్లేదు, నీగురో కదా. ఇప్పుడు ఆక్రోశించి ఈయనెందుకు తీసుకొచ్చేవే, వీణెందుకు చేసుకున్నావు, మన మతం కాదు, మన రంగు కాదు, అది నన్ను. అదేంటి మమ్మీ చిన్నప్పటి నుంచి నువ్వు నాకు పాట నేర్పించావు, రఘుపతి రాఘవరాజరాం పతిత్ పావన సీతారాం. 3వ లైన్ పచ్చి బూతు మీకు తెలుసు, 3వ లైన్ పచ్చి బూతు. సో ఒరిజినల్ మీకు తెలుసు, గంగా తులసి సారగ్రాం. సో ఈ పిల్ల ఇలా ఆర్గ్యూ చేసి ఇంక ఇప్పుడు ఏం చేయలేదు, లాస్ట్. ఎందువలన చిన్నప్పటి నుంచి కూర్చోబెట్టి అమ్మ దీన్ని గుడి అంటారు, ఈ గుడి వలన పూజారి ఒక్కడే బతకడు, ఊళ్ళో ఉండే అన్ని కులాలు బతుకుతారు, అంతే అనుకుంటున్నావా? ఈ గుడి చుట్టూ 8 బలిపీఠాలు ఉంటాయి, దేవుడికి నివేదన పెట్టాక అక్కడ ప్రసాదం పెడతారు, ప్రాణులు చిన్ని ప్రాణులు కూడా బతుకుతాయి, పక్షులు చీమలు కూడా బతుకుతాయి. అంతేనా? ఈ గుడికి పొలం ఉంటే గవర్నమెంట్ చక్కగా ఇందిరమ్మ ఇంటి పథకానికో, ఎన్టీఆర్ ఇంటి పథకానికో, లేదా ఇంకో పథకానికో భూమి పట్టుకుపోతుంది. ఈ గుడిలో ఉండి ఉంటే ఆ డబ్బులు పట్టుకుపోతుంది, టిక్కెట్లు పెట్టి డబ్బులు పట్టుకుపోతుంది. అంటే గుడి వలన దేశానికి ఉపకారం, ప్రభుత్వానికి ఉపకారం, పబ్లిక్ ఉపకారం, మనుషులందరికి ఉపకారం, పక్షులకి చీమలకు కూడా ఉపకారం. ఈ గుడి ముందు కొబ్బరికాయలు పూలు అమ్ముతుంటాడు, వాడు ఈ గుడిలో దేవుడు సాతాన్ అంటాడు, ఆయన దేవుడు కాదు అంటాడు, ఆయన్ని కూడా బతికిస్తుంది ఈ గుడి. వేరే మసీదు, చర్చి ఈ దేశానికి ప్రపంచానికి ₹1 లాభం లేదు, 1 పైసా లాభం లేదు. అక్కడ తినడానికి ఏ పక్షికి ఏ అవకాశం రాదు, ఎందుకంటే అన్ని పక్షులను వాళ్ళ కుక్షిలో పెట్టుకునేటువంటి నిరక్షర కుక్షులు కాబట్టి. సో కాబట్టి అన్నీ సమానం అని అనకూడదు. ఖచ్చితంగా 5 వేలు సమానం కాదు, అమ్మ బొమ్మ సమానం కాదు, ఆవును మేపేవాడు ఆవును మేసేవాడు సమానం కాదు, గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానం కాదు, అన్ని మతాలు సమానం కాదు. ఇక్కడ చిన్నపిల్లలు ఉంటే లైవ్ డెమో చూపిస్తూ ఉంటారు, పిల్లల్ని అడిగి నాన్న ఇవి 8 వేలు సమానమా, మీ అమ్మ బొమ్మ సమానం, ఇలా అడిగి వాళ్ళతో చెప్పిస్తుంటారు. ఎందుకంటే పిల్లలు చెప్తే అన్న శిశువులు చెప్తే పశువులు గుర్తిస్తున్నాయి. కాబట్టి మనం మారాలి, పిల్లలను కూర్చోబెట్టాలి. ఇంకో బ్యాడ్ ఏంటంటే మనం ఎవ్వరు కూర్చోవట్లేదు. అసలు నేను పరిశీలన చేసింది ఏమిటంటే మనం పరిగెడుతూ ఉన్నాం, ఎక్కడ పరిగెడుతున్నామో కూడా తెలియదు. ఏదో త్యాగరాజ స్వామి చెప్పినట్లు మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు మోక్షము గలదా. మనకి మోక్షం ఉందా? 60-70 వచ్చినాయి, ఇంకా పుండు పడేలా కోపుకుంటాం, కార్తీక మాసం ఏ భోజనాలు పెడుతుంటాం మనం? వన భోజనాలు పెడతామా? కొడ భోజనాలే పెడతాం. వన భోజనాలు ఏం లేవు. ఎందుకని? మనకి తుపాకీ కణత మీద పెట్టి నీదే మతం అని అడిగి మరీ చంపిన పహల్గావ్ మర్చిపోతాం మనం. దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు, ఏ దేవుడైనా ఒకటే అని అన్న దీప్పు దాస్ బంగ్లాదేశ్లో సజీవ దహనం మర్చిపోతాం. ఈ హైదరాబాదు నడి రోడ్డు మీద నాగరాజు అనే దళితుడిని నిలువునా పరిగెత్తించి చంపిన పందుల గుప్పుని మర్చిపోతాం. ఇంకా రజాకారుల సమయంలో లారీల కొద్దీ మన తెలంగాణ తల్లుల పుస్తెలు తాలిబొట్లు ఎత్తుకెళ్ళిన విషయం మనం మర్చిపోతాం. ఒక చెట్టుకే 1000 మందిని తెలంగాణలో ఉరేశారే, అది మర్చిపోతాం. హాయ్ బ్రో అనుకుంటాం. ఇక్కడ పుట్టిన వాళ్ళకి కొంచెం ఎక్కువ పౌరుషం ఉంది తెలంగాణలో అని అనుకునేవాడిని. మరి ఎవరి సంకరం వలన ఇక్కడ కూడా సంకర వెధవలు పెరుగుతున్నారు. సో అహోబిలం పక్కన ఉన్నది ఆలగడ్డ, పాడేరు దగ్గర ఉంది లోతుగడ్డ, హైదరాబాద్లో ఉంది ఎర్రగడ్డ, ఇక్కడ పెరుగుతుంది నెత్తినగొడ్డ. ఎందుకు పెరుగుతున్నాయి? మనం ఎడ్యుకేట్ చేయట్లేదు. ఏ దేవాలయమైనా లెర్నింగ్కి టీచింగ్కి కేంద్రంగా ఉందా చెప్పండి? ఎక్కడైనా ఓ దేవాలయం ఎక్కడైనా టీచింగ్ కేంద్రంగా ఉందా? మా దేవాలయం ఉందండి, మా ధర్మ పరిషత్.
ధన్యవాదాలు. మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీరందరూ పెద్ద మనుషులు, మీ అందరికీ కొంత యాక్సెస్ ఉంది కాబట్టి మీరందరూ ఒక్కొక్క దేవాలయాన్ని దత్తత తీసుకోండి. దత్తత తీసుకోవడం అంటే ఆ బాధ్యత మొత్తం తీసుకోవడం కాదు, ఆ గుడి కేంద్రంగా వారానికి ఒక్కరోజు మీరు కూర్చోండి. మీరు రామాయణమే పట్టుకుంటారో, భౌతికీతే పట్టుకుంటారో, భాగవతమే పట్టుకుంటారో, మీరు కూర్చుని 10 మందికి అక్కడ బోధ చేయాలి. వాళ్ళకు ఒక్క బుక్ ఉందండి, ఒక్క బుక్కు, అది పనికిమాల పుస్తకం. మన థాయిలాండ్లో దిక్కులేని టైంలో బాత్రూంలో వాడడానికి తప్ప ఎందుకు పనికిరాదు. అలాంటి బుక్ ఒకటి పట్టుకుని వాడు పరిశుద్ధం అంటాడు, అది తప్పితే దిక్కులేదంటాడు. మరి మనకి ఎన్నున్నాయి? పురాణాలన్నీ కలిపితే 1,00,000 శ్లోకాలు. కేవలం మహాభారతం 1,00,000 పైన శ్లోకాలు. ఇలా భగవద్గీత 700, భాగవతం 18,000, రామాయణం 24,000. ఇన్ని వేల లక్షల శ్లోకాల్లో ఒక్క శ్లోకం మన ఉద్ధరిస్తుంది, ఒక్క కీర్తన మన ఉద్ధరిస్తుంది, ఒక్క మాట వాక్యం మన ఉద్ధరిస్తుంది. అలా ఉద్ధరించేవి ఎన్నో మనం పెట్టుకుని ఏమీ తెలియదు. నేను పబ్లిక్లో అడుగుతుంటాను, ఎంతమందిలో భగవద్గీత ఉంది అంటే సైన్యం చేస్తారు. ఇప్పుడు చూడండి, కెమెరా తిప్పరా వీళ్ళు ఇజ్జత్ తీసేస్తా అంటుంటారు. ఇప్పుడు వెళ్ళినాను, వీళ్ళంతా ఇజ్జతున్నాను, మామూలు పబ్లిక్. నేను అలా తిప్పన్నప్పుడు వాడు తిప్పుతాడు. ఇప్పుడు రెండో ప్రశ్న, ఎంతమంది చదివారు అంటాను. చూడండి, ఆ చేతుల్లో సగం పైన కనబడుతుంది. మా ఇంట్లో భౌతికత ఉందన్నాడు, సగం పైన చేతులు కనబడుతుంది. రెండో చేయి. మరి మూడో ప్రశ్న, ఎవరికైనా ఒక్క శ్లోకం వచ్చా? కా కింద పడుతుంది. ఎందుకని? మన జీవితంలో భాగం కాలేదు. అందుకని పొద్దున్న లేవగానే మన పిల్లలకి కొన్ని అలవాట్లు నేర్పాలి. నేనైతే నేను చదవడం వినడం అనేది నాకు చాలా ఇష్టమైన పని. ఏ రోజు కూడా నేను ఇప్పుడు 10 దాటిన తర్వాతే నా మౌనం విడిచిపెట్టాను. నిన్న 1 గంట తర్వాత విడిచిపెట్టాను. వీళ్ళంత బట్టి మౌనం చేస్తూ ఉంటాను. ఆ సమయం అంతా వినడానికి, చదవడానికి, జపానికి వాడుతుంటాను. పూజ మనని నిలబెడుతుంది. యజ్ఞం, హోమం, యాగం మనని కూర్చోబెడుతుంది. జపం మనం పరిగెత్తిస్తుంది. వీటిలో మనం ఏం చేస్తున్నాం? మేము హోమం చేస్తాం. అది కేవలం వంక మాత్రమే. మా హోమం వంక, మాది జ్ఞానయజ్ఞం. మేము అందులో వేయవలసినవన్నీ సమిధులు వేస్తాము, చేయవలసింది చేస్తాం. కానీ మా ప్రధాన ప్రయోజనం అది కాదు. శ్రీ యజ్ఞేశ్వర భగవానికి అని చెప్పేసి బోల్డ్ అని పుస్తకాలు పెట్టుకుని, ఉపనిషత్తులు, మన యొక్క పురాణాలు, మిగిలినవన్నీ తెలుగులో, ఇంగ్లీష్లో పెట్టుకుని చుట్టూ కూర్చుని, నేను అక్కడ డేట్ వేస్తాను, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నువ్వు చదువు, ఇలా అందరితో చదివిస్తాను. దాని మధ్యలో ఆపు అని చర్చ చేస్తాను. చర్చ ఉందని మన ఇళ్ళల్లో, అందుకే చర్చ వచ్చింది మన ఇళ్ళ మధ్యలో. శంకర్లు పుట్టిన ఈ నేలలో ఈ సంకర మతాలు ఎలా వచ్చింది చెప్పండి. మన సంఘలో గీత పాడుకుంటాం, ఆది శంకరుని శంకరావం అగస్త్యమౌని ధర్మ ప్రచారం, సమర్థ రాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది, ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్, ఆ వివేకవాణి నాదనవోయ్, మనదేనోయ్ భారతదేశం మనదేనో. సైకిల్ వేసుకుని నేను ప్రచారం ఉన్నప్పుడు ఆ పాడుతూ వెళ్తూ నేను నేర్పిస్తున్నాను. కాబట్టి మనకి ఎక్కిందా? ఇది మనదే దేశం, ఈ దేశం మనదనే భావన ముస్లింకి లేకపోవచ్చు, క్రిస్టియన్ లేకపోవచ్చు, హిందువులకు ఉందా? మన ఇంట్లో వాళ్ళకు ఉందా? ఇది ఎందుకు రావట్లేదు? మనం కూర్చోబెట్టట్లేదు. ఈ దేశాన్ని ఎంతమంది దోచుకున్నారు? శకులు, హూణులు, దచ్చివారు, పిచ్చివారు, మొఘళ్ళు, వీళ్ళందరినీ హీరోలుగా చెప్పారు. మన చోళులు పరిపాలించారు ఎన్నాళ్ళు, ఎవ్వడికి తెలియదు. పోనీ మీకు గుర్తుందా బొబ్బిలి యుద్ధంలో? తెలుగు కీర్తి తేజరిల్లా అది అద్భుతంగా భానుమతి గారు గానం చేస్తారు. అందులో ఏం చెప్తారు అద్భుతంగా? హంపి వెంగి ప్రాభవం, కాకతీయ వైభవం, హంపి వెంగి ప్రాభవం. ఏవి అవి ఎవరికి తెలుసు? ఇక్కడ పుట్టినోడికి తెలియదు. ఈ గుడికి ఎందుకు వెళ్తాడు అంటే, హాయ్ బ్రో మీరు వదిలేయండి, గుళ్ళో సెల్ ఫోన్ ఇవ్వకుండా ఇచ్చేసి పర్మిషన్ ఇచ్చేస్తారు. ఇప్పుడే జేవిజుల దగ్గరికి వచ్చాను, సామ కనపడుతున్నాడు రా అని ఇలా అనేసి వెళ్ళిపోతాడు.
ఎందుకంటే మన లోపల భక్తి లేదు, అసలు భక్తి ఏమిటో తెలియదు, అది బొట్టెందుకు పెట్టుకోవడో తెలియదు. ఇవన్నీ మనం ఇతరులు అడిగినప్పుడు చెప్పడం కాకుండా మనం లోపల ఫీల్ అవ్వాలి. లోపల ఫీల్ అవ్వకపోతే ఇతరులు ఫీల్ అవ్వండి. మీరు ముస్లింని క్రిస్టియన్ని చూడండి, వాడికి ఎంత డెడికేషన్ లేకపోతే అక్కడ ఎవరో 72 ఇస్తారని చెప్పి వీడు శరీరంలో భాగం కోసుకుని, మొన్న వాడు ఎవడో పాకిస్తాన్ పంది అనౌన్స్ చేశాడు, 1000 10,000 హ్యూమన్ బాంబ్స్ రెడీగా ఉన్నాయి. ఎంత డెడికేషన్ ఉందని చెప్పండి. ఒక పుస్తకం వారి మస్తకాన్ని ఎంత బాగా తయారు చేసింది. ఇంజనీర్ అంటే మనందరికీ ఏం తెలుసు, ఏదో బిల్డింగులు కడతాడని. కానీ బిల్లాడెను బిల్డింగులు కూర్చాడు, ఇంజనీరే చదివాడు. కానీ ఆ ఇంజనీరింగ్ పుస్తకాలు అతని మస్తకానికి ఎక్కలేదు, అతనికి వేరే పుస్తకం ఎక్కింది. కాబట్టి ఈ ప్రపంచం బాగుండాలంటే సనాతన ధర్మం అంతటా ఉంది, కానీ అది ఏదో నివురు గప్పిన నిప్పులా ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తులు, మాకు బెంగాల్లో శ్లోకంలో చెప్తారు, నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబునాయ్ శ్రవణాది శుద్ధ చిత్త కరయోదయ్. ప్రతి హృదయంలో బంధువుల పట్ల భక్తి ఉంది, కానీ దాన్ని బయటికి తీయాలి. బయటికి తీయాలంటే శ్రవణాది శుద్ధ చిత్త కరయోదయ్. కాబట్టి వినాలి వినాలి వినాలి, అందుకని వినిపించాలి వినిపించాలి వినిపించాలి. అందుకని పిల్లల్ని కూర్చోబెట్టండి, పెద్దలను కూర్చోబెట్టండి, వాళ్ళకి వినేలా చేయండి, చదివేలా చేయండి. తద్వారా వాళ్ళలో ఏదైనా ఒక సాధన క్రమం ఉండాలి. ఏదో అన్నమయ్య చెప్పినట్లుగా ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మము రక్షింపగా తక్కినవి ఈ బండారాన దాచి ఉండని వెక్కసమగుని నామము వెక్కసమగుని నామము వెల సులభము ఫలమధికము దిక్కై మమ్మేలితివి నివినిక తీరని నాధనమయ్యా దాచుకో దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి హరి. నా ఆవేదన, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నివేదన, ఆఖరిగా ఈ ఒక్క ముక్క చెప్పి నేను వెళ్తాను. మీ దగ్గరలో ఉన్న దేవాలయాల్లో మీకు నచ్చినటువంటి ఏదో శ్లోకాన్ని ఓ ఫ్లెక్సీ రూపంలో దానితో భావంతో సహా రాసి పెట్టండి. అది చాణక్య నీతిలోది కావచ్చు, రామాయణంలోది కావచ్చు. రామాయణంలో శ్లోకం నాకు పూర్తిగా రాదు, దేశ దేశే కళత్రా అని దేశ దేశేచ బాంధవ, తర్వాత నాకు అముక్క మాత్రం వచ్చు. అది అంత అద్భుతమైన శ్లోకం, అది రాసి పెట్టాలి గుళ్ళో. అలాగే ఉద్యమే నహి సిద్ధంతి కార్యాని మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా. రాసి పెట్టండి. అశోచ్వానన్న సూచిస్తాం, రాసి పెట్టండి. మాత్రా ప్రశాస్త్ర కొంచె జగన్మోహన్ గారు మిమ్మల్ని ఇది శంఖ ఆధ్యాత్మిక అన్నారు కదా, నాకు ఏ శంఖ లేదు దాని మీద, కానీ శంఖు మీద ఏ శంఖ లేదని చెప్తున్నాను. సో ఇక్కడ కూడా ఆధ్యాత్మికం కనబడేలాగా ఆ శంఖం వేసి భౌతికతలో శంఖౌ దద్భౌ చాలా ఎవరెవరు ఏ శంఖాన్ని వాడారు అని పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ చెప్పారు కదా భౌతికత ప్రథమాధ్యాయం. అవన్నీ వేయండి, శంఖం వేయండి, ఆ శ్లోకం వేయండి, ఆ శంఖం ఎవరు వాడారో శ్లోకం అర్థం వేయండి. ఇలా మనం భగవద్గీతని, భాగవతాన్ని, రామాయణాన్ని, మనకున్న పురాణాలని, ఉపనిషత్తుల్ని ఎవరికి మనం చెప్పట్లేదు, చెప్పేలా చెప్పట్లేదు. అది కూడా ఉంది. నువ్వు గ్రాంధికంలో చెప్తే రాముని తోక పెవరండి ఇట్లా వస్తాను ఆయన అంటే మెత్తడు, వాడికి ఎక్కదు. వాడి భాషలో చెప్పాలి. ఎలా చెప్పాలి? చెడ్డోళ్ళకి చెడు చెయ్యడమే మంచి అని చెప్పాలి, కుటుంబాశంకర్. అప్పుడు వాడికి ఎక్కుద్ది. నువ్వు జై జయశంకర్ అంటే వాడికి ఎక్కదో. లే 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 ఇవాళే లే అన్నాడు, మళ్ళీ లేపుతాడు, లేకపోతే లేచి వెళ్ళిపోతాడు. మీకు అర్థమైంది? సో కాబట్టి ఎలాంటప్పుడు చెప్పడండి ప్రవీణ్ గారు, చెప్పినా కూడా చెప్పడండి. సో అందుకని మనం ఎడ్యుకేట్ చేయకపోతే మనకి మరోసారి ఈ దేశం మొక్కలైపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా సిద్ధంగా ఉన్నారు. పచ్చ దేశం చేయాలని పెచ్చకొడుకులు, బ్లాక్గా చేయాలని క్రాక్ గర్లు చాలా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు, స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కాబట్టి మనం బలంగా ఉండాలి, 6 బలాలు కలిగి ఉండాలి. మీరు ఎంత డబ్బు సంపాదిస్తారో సంపాదించండి,
ధనబలం, జనబలం, రాజకీయ బలం, సామాజిక బలం, ఆర్థిక, ఆధ్యాత్మిక, శారీరక, మానసిక అన్ని బలాలు ఉండి మన గలాలు వినపడితే దళాలుగా తయారైతే తప్ప మనకు ఫలాలు రావండి. లేదా అరటిగలను నరికినట్టు మనం నరికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ పుస్తకాలు అవే చెప్తున్నాయి. కాబట్టి వాళ్ళతో బ్రదర్హుడ్ అనుకుంటే ఉడ్డు కోసినట్టు కోసేస్తారండి. ఇది గాడ్డు మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆల్రెడీ జరిగింది, మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడం కోసమే ఇన్నిసార్లు రిపీట్ చేసి చెప్తున్నాను. మీరు వచ్చే తరాన్ని ఎడ్యుకేట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, వాళ్ళు మాట్లాడేలా చేయండి, వాళ్ళు బొట్టు పెట్టుకునేలా చేయండి. మన ఆడపిల్లలు ఎలా తయారయ్యారండి? బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడేలాగా ఓయ్ అనే స్థితి నుంచి ఓయోకి వెళ్ళే స్థితికి వచ్చింది. మీకు ఎదుగుంటాం. వాళ్ళు చాలా చాలా స్పష్టంగా డోంట్ లెఫ్ట్ ఎనీ సింగిల్ హిందూ గర్ల్ యాజ్ వర్జిన్. ఒక్క హిందూ గర్ల్ కూడా వర్జిన్గా ఉండకూడదని వాళ్ళు చాటింగ్ చేస్తున్నారు, మీటింగ్ చేస్తున్నారు, దొరికిన తర్వాత మీటింగ్ చేస్తున్నారు. కాబట్టి మనం మారాలి, ఎడ్యుకేట్ చేయాలి, మన ఆడపిల్లల్ని అమ్మ జాగ్రత్త అని చెప్పాలి. చెప్పలేదు అనుకోండి, ఇది దాంతో ఫ్రెండ్షిప్ చేద్ది. చేసిన తర్వాత మేరా ఘర్పా అయ్యి అంటది, ఏ ఘర్ నై మేరా ఘర్ హై అంటది. వచ్చిన తర్వాత తీసుకెళ్తుంది, ఆ రూమ్లో ఆడు ఉంటాడు వాళ్ళ అన్నయ్య, ఏ మేరా భయ్యా హై, తర్వాత ఆడికెళ్ళి ఎక్కువ గొయ్యా హై. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది కూడా అదే. అందుకని ఎడ్యుకేట్ చేయండి మన పిల్లల్ని, వచ్చే తరాన్ని. అన్నీ సమానం కాదని, ఎడారి మతాల ప్రమాదమని, కొత్త దేశాలను పుట్టించేటువంటి లక్కోర్ మతాలని, కోట్ల ప్రాణాలు తీసినటువంటి రాక్షస మతమని ఖచ్చితంగా చెప్పాలి. మీ లోపల ఎక్కడైనా సెక్యులరిజం ఉందంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ నపుంసకులే. ఆ నపుంసకులే ప్రమాదము. ఆ ప్రమాదం మనకి 47లో వచ్చింది, తర్వాత వచ్చింది, అంతకుముందు వచ్చింది, మళ్ళీ రాకుండా ఉండడం కోసమే నా నివేదన. ఎడ్యుకేట్ హిందూస్, అదర్వైజ్ దే ఆర్ రెడీ టు ఎరాడికేట్ హిందూస్. అదే జరగబోతుంది, జరగకుండా ఉండడం కోసం ప్రయత్నం చేద్దాం. భారత్ మాతా కీ జై. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. ధన్యవాదాలండి. మా వాడిని కార్డు స్టిక్కర్లు ఇస్తాడు. చక్రవర్తి వారు ఇక్కడ ఉండం, వశశ్రీ గారు వాళ్ళ అమ్మాయి ఉంటాం, సత్యవాణి గారు ఉంటాం, ఇంకా ఎందరో పెద్దలు ఉంటాం. చాలా సంతోషం. నేను ఒక్కసారి భక్తి శంఖ ఛానల్ ద్వారా ఒక్క మాట ప్రజలు చెప్పేది ఏంటంటే, ఇందాక నేను మొదలు పెట్టేటప్పుడు కూడా ఇంకా చాలా మంది మారట్లేదు, ఇది అవుతారంటే ఒక మాట చెప్తాను. హిందువుల్లో మౌనం, శాంతం అనేది మన సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో మన రక్తంలో ఉంది. కానీ ఆ మౌనం, శాంతం నుంచే మీరు రగించినటువంటి అగ్ని వస్తుంది. నేను ఈయన ఒక్కటి చెప్తాను, మీ అందరికన్నా వయసులో చిన్నవాడిని కాబట్టి నేను రెండు పరంగా చదువుకున్న వ్యక్తిగా చెప్పేది ఏంటంటే, 2025 సంవత్సరంలో మన ముందు బతికి ఉన్న ఛత్రపతి శివాజీ, తెలుగు జాతి ఛత్రపతి శివాజీగా మనం తెలుసుకోవాలి మాత్రమే తెలియజేస్తూ, నేను అలాగే ఇస్తాను మాత్రం తెలియజేస్తాను. ఇది దాని ద్వారా నేను చేసేటువంటి కృషి ఖచ్చితంగా మనము ఈ తరంలో ఛత్రపతి శివాజీని చూసామో తెలియదు, కానీ ప్రస్తుతం మన ముందు ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ, సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఉన్నటువంటి శివాజీగా మనం తెలియజేస్తున్నాం. మీకు ఈశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలి. చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని ఎన్ని వందల సార్లు చూసుకున్నాము టీవీలో. మీరు ఒక శ్లోకం అలా చెప్పారు, వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. అర్జునుడికి ప్రతీకగా అని చెప్పాను. దేశే దేశే అనే శ్లోకం గుర్తు చేశారు. ఎత్ర దేశం న పశ్యామి తత్ర భ్రాతృన సహోదర శ్రీరామాయణం. ఏ దేశంలో నా తమ్ముడైన లక్ష్మణుడు లేడో అక్కడ నేను ఉండను అంటూ రామచంద్రుడు. కాబట్టి ఇలాంటి సంఘటనలో ఇలాంటి వీరుడు కావాలి అని చెబుతూ అందించే సౌస్ నేను అని ఇందాక చెప్పాను. అది నాకు చాలా నా పేరు కాకునూరి అన్న సోదరి, కాకుమాన్ మండలం మీద మహాప్రేమ. మీకు కూడా కాకుమాన్ మండలం మీద మహాప్రేమ. గాయత్రి సోదరి గారి ఆధ్యాత్మిక వ్యాసాలు ఋషిపీఠంలో చదివి పెరిగిన వాడిని, ఉండేవాడిని, ఎందుకంటే వయసులో చిన్నవాడిని కాబట్టి ఆ మాత్రం స్వతంత్రం తీసుకుని చెప్తున్నాను. ఈ వీరుడు, ఈ వీరత్వాన్ని కొనసాగించండి. కావ్య కంట గణపతి మనతో మిమ్మల్ని పోల్చాను. నేను ఎందుకు పోల్చానో అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఇలాంటి వీరుడు అవసరం. మనమందరం కూడా ఈ మనదైనటువంటి భక్తి శంఖ్ వాళ్ళు చెప్పారు మంచి ప్రాసలో, ఏ శంఖ లేకుండా ఆధ్యాత్మిక పరమైన విషయాలే కాకుండా ఆది భౌతికమైన వీరత్వంతో కూడిన హైందవ ధర్మాన్ని సనాతన ధర్మంగా ప్రకటించే ప్రతి అంశాన్ని మనం జతపరుచుకుందాం. ప్రపంచాన్ని హిందూ రాజ్యంగా మార్చే ప్రయత్నం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
మాట్లాడారు అది ప్లే చేయండి రికార్డ్. అమ్మా మీ వ్యాసాలు చదివి మా కూడా నేను చేశాను. అలాగే మా నాన్నగారు